బిడ్డలకు అందరికీ, లైవ్లో ఉన్న బిడ్డలకి ప్రభువైన యేసుక్రీస్తు నామమున వందనాలు తెలియపరుస్తున్నాను. పరిశుద్ధుడు, మహాగణుడు, నిత్య నివాసైన దేవాది దేవుడు ఈ డిసెంబర్ 3 వారాలు తన కృపలో భద్రపరిచి ఈ 4వ వారంలోనికి మనలో సజీవ లెక్కలో నడిపించి విడిపించి తిరిగి సజీవులమై ఆయన స్వరాన్ని, ఆయన వాక్యాన్ని వినటానికి కృపనిచ్చాడు. కనుక ఈ శ్రేష్టమైన ప్రాముఖ్యమైనటువంటి తరుణంలో ఆత్మదేవునికి పరిపూర్ణమైన సమయాన్ని మనకు అప్పగించుకుంటూ వాక్యమైన దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడో పరిశోధించి పరిశీలన చేసి విశదీకరించి ఆ ఆత్మ మనతో ఏం మాట్లాడుతుందో ఆ మాటకు మనము చెవి ఎగ్గి ఆ మాటకు లోబడి ముందుకు నడిస్తే మన జీవితాలు రానున్నటువంటి సంవత్సరాలట దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా మారుతాయట. ఆమేన్, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. లేఖనం సెలవిస్తుంది, వారు నా మాట విననొల్లని ప్రజలై మెడ వంచని వారై ఉన్నారు అని లేఖనం సెలవిస్తుంది. కాబట్టి ఆ పరిస్థితి మనకు రాకుండా ఆయన మాట వింటున్నాము కనుక మెడ వంచి, అనగా ఆయన మాటకు లోబడి ముందున్న దినాలన్నీ కూడా పరిశుద్ధాత్మ దేవుడు మనకు, మన కుటుంబాలకు, లైవ్లో ఈ మాటలు వింటున్న మీ అందరి కుటుంబాలకు ముందున్న దినాలు, సంవత్సరాలు నా దేవుడు ఆశీర్వాదకరంగా మార్చి నడిపించునుగాక. ఆమేన్, హల్లెలూయా. బిగ్గరగా చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని మహిమపడదాం ఒకసారి. రైట్, చదువుదాం లేఖన భాగము నుంచి. పరిశుద్ధుడైనటువంటి మత్తయి రాసినటువంటి శుభవార్త 13వ అధ్యాయము 2వ వాక్యం. క్రొత్త నిబంధన గ్రంథము నుండి పరిశుద్ధుడైన మత్తయి గారు రాసినటువంటి శుభవార్త 13వ అధ్యాయము 2వ వాక్యం చదువునన్నా. ఇంకా పేపర్లు నాకు తీయద్దు. రైట్. బహుజన సమూహములు తన యొద్దకు కూడి వచ్చినందున ఆయన దోణి ఎక్కి కూర్చుండెను. చాలు, బాగా వినండి. సర్వశక్తిమంతుడైన యేసయ్య తను పరిచర్య చేస్తున్నటువంటి దినాల్లో, తను సేవ చేస్తున్న దినాల్లో తండ్రి చిత్తాన్ని భూమి మీద నెరవేర్చటానికి వచ్చినటువంటి ఆ దినాల్లో జరిగినటువంటి ఒక సంఘటన ఆత్మదేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అందరూ నా వైపు చూడండి, అందరూ నా వైపు చూడండి. ఆయన సేవ చేస్తున్నటువంటి దినాల్లో జరిగినటువంటి ఒక విచిత్రమైన సంఘటన. తండ్రి చిత్తాన్ని జరిగించడానికి భూమి మీదకు వచ్చి సేవలో ముందుకు కొనసాగుతూ వెళ్తున్నాడు. అలా వెళ్తున్నటువంటి ఒక సందర్భంలో ఆ సముద్ర తీరము దగ్గరికి వచ్చి ఆయన కూర్చున్నాడు. నిలబడితే బహుజన సమూహం అంతా కూడా అక్కడికి ఏకమయ్యారట. ఎలాగూ పబ్లిసిటీ చేయలేదు, పోస్టర్లు కొట్టి ఇవ్వలేదు, అనౌన్స్మెంట్ చేయలేదు. ఇది జరగకుండా బహుజన సమూహం అంతా కూడా అక్కడ ఏకమయ్యారంట. చెప్పలు కొట్టి ప్రభునామాని మహిమపడతాం. అదేంటో విచిత్రం అర్థం కాదు. ఈరోజు పోస్టర్లు కొట్టించి, అనౌన్స్మెంట్ చేసి, పాంప్లిమెంట్ ఇచ్చి, ఇన్ని చేసినా జనాలు పోగాకున్నారు. జనాలు ఏమంటారు దాన్ని, గుంపు గుంపులుగా కాలేకపోతున్నారు. కానీ ఆ దినాల్లో యేసుక్రీస్తు ప్రభుల వారు సేవ చేస్తున్న ఆ దినాల్లో విచిత్రమైనటువంటి మాట ఏంటంటే అక్కడ బహుజన సమూహమట. పోనీ అక్కడ ఏమన్నా అనౌన్స్మెంట్ జరిగిందా? లేదు. ఏదన్నా ఆటోకు మైక్ కట్టుకొని ఏమన్నా ఊరూరు, సందు సందు, గ్రామ గ్రామాల్లో తిరిగారా? లేదు. ఇదేమి జరగలేదు. పోనీ వేలకు వేల రూపాయలు ఖర్చు పెట్టి వాల్ పోస్టర్లు కొట్టించారా? లేదు. వేలకు వేలు ఖర్చు పెట్టి ఆ పాంప్లిమెంట్ ఇచ్చారా? అది లేదు. ఇది ఏమి జరగని, ఇది ఏమి కూడా తెలియని ఆ దినాల్లోనట ఆయన సేవ చేయటానికి వచ్చి ఆయన ఉపదేశించటానికి కూర్చున్నటువంటి ఆ స్థలానికి, ఆ స్పాటికట బహుజన సమూహం వచ్చేసారట. ఎందుకు వచ్చారయ్యా? బాగా వినండి.
లేఖనం సెలవిస్తుంది, బహుజన సమూహం. అందరూ అక్కడికి వచ్చారట. లైవ్లో ఉన్న బిడ్డలు జాగ్రత్తగా వినండి. బహుజన సమూహము ఆయన కూడి ఉన్న స్థలానికి వచ్చారట. వస్తే ఆ జన సమూహాన్ని చూసి ఆయన ఒక దోణి ఎక్కి కొంచెం లోతులోనికి వెళ్ళి వారితో మాట్లాడుతున్నారు. ఎవరితో? బహుజన సమూహముతో. బహుజన సమూహముతో అనగా లెక్క లేదు, కానీ రాయబడిన మాట ఏంటంటే బహుజన సమూహం. అది లెక్క పెట్టడానికి వీల్లేక మాట రాశారో తెలియదు, కానీ పండితులు, బైబిల్ వక్తలు ఆ విషయాన్ని విశదీకరిస్తారు. రాయబడిన మాట ఏంటంటే విస్తారమైనటువంటి జనసంఖ్య అక్కడికి వచ్చారట. ఎందుకు వచ్చారయ్యా అక్కడికి? బాగా వినండి. వచ్చినటువంటి ఆ జన సమూహంలో 4 రకాలైనటువంటి వ్యక్తులు ఉన్నారట. ఆమేన్, హల్లెలూయా. 4 రకాలైన కేటగిరీ చెందినటువంటి వ్యక్తులట. ఎవరు? బహుజన సమూహం. ఆ బహుజన సమూహాన్ని దేవాది దేవుడు 4 పార్ట్స్గా డివైడ్ చేశాడు. 4 భాగాలుగా డివైడ్ చేశాడు. 4 రకాలైనటువంటి బ్యాచ్లుగా డివైడ్ చేశారు. బాగా వినండి. క్లుప్తంగా కొన్ని మాటలు చెప్పి మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా పంపిస్తా, మీరు సహకరిస్తే. మధ్యలో అటు తిరగొద్దు. రైట్. 4 రకాలుగా ఆ బ్యాచ్ని ఆత్మదేవుడు అనగా దేవాది దేవుడు యేసుక్రీస్తు ప్రభుల వారు వివరించారు, వర్ణించారు. నా ప్రియ సంగమా, ఇంకొక కోణంలో మాట్లాడితే 4 రకాలైనటువంటి భూమిగా వర్ణించాడు. యేసుక్రీస్తు ప్రభుల వారినేమో దేవుని వాక్యాన్ని అందించే విత్తనముతో పోల్చాడు. ఆయన చెబుతున్న మాటలు ఒక విత్తనంగా పోల్చాడు. అది ఒక ఉపమానం, ఒక ఎగ్జాంపుల్ అంటారు దాన్ని. ఈ వచ్చిన వారిని అందరినేమో 4 రకాలైన నేలలుగా వర్ణించాడు. అది నేలలుగా వర్ణించవచ్చు, లేకపోతే వచ్చిన వాళ్ళు ఆ 4 రకాల నేలలు ప్లస్ 4 రకాలైనటువంటి మనుషుల యొక్క యాటిట్యూడ్, వారి యొక్క ఆలోచన విధానం, ఏ విధము చేత ఈరోజు దేవుని సన్నిధికి వస్తున్నారు, ఆత్మదేవుడు ఎలా నడిపిస్తున్నాడో బాగా వినండి జాగ్రత్తగా. బహుజన సమూహం ఆయన దగ్గరికి వస్తే వారిని చూసి ఒక్కొక్క బ్యాచ్ని డివైడ్ చేస్తున్నాడు. ఎందుకు వచ్చారయ్యా అంటే ఒక బ్యాచ్ని మాట్లాడుతున్నాడు. అక్కడికి వచ్చిన ఒక బ్యాచ్ దేనికోసం వచ్చారయ్యా? యేసుక్రీస్తు ప్రభుల వారి మీద ప్రేమతో రాలే, యేసుక్రీస్తు ప్రభుల వారి మీద ఆశతో రాలే. కొంచెం ఘాటుగా ఉంటుంది మాట, అయినా చెప్పాలి. ప్రభు నా నోటికి అందించినది నేను ప్రజలకు అందించాలి. ఆమేన్. ఆయన ప్రతినిధిగా నేనున్నాను కనుక మొహమాటం లేకుండా ఆయన ఉపదేశం చేశాడని లేఖనం సెలవిస్తుంది. ఆయన మొహమాటం లేనివాడు అని లేఖనం స్పష్టంగా మాట్లాడుతుంది. కాబట్టి ఐ డోంట్ కేర్. నాకు మొదటి నుంచి ఆ బాధ నాకు లేదు. ఎవరైనా ఏమన్నా అనుకుంటారో ఇలాంటి ఉపదేశాలు. మన ఒక చోటుకి వెళ్తే ఒక ప్రిన్సిపల్ అంటున్నాడు, సార్ మీ యూట్యూబ్ను నేను చూస్తుంటాను, మీ మాటలు వింటుంటాను. ఈ రోజుల్లో ఇలాగ గద్దించి బుద్ధి చెప్పే ఉపదేశాలు చాలా కరువైపోయినాయి సార్ అని ఇలాగ చెప్పి వాళ్ళ దగ్గరికి చాలామంది రారు సార్. చాలామంది రారు. పైగా వాళ్ళకి నీతి మాటలు పూసి పైగా చేస్తే వాళ్ళ కాడికి పోతారు సార్. ఇలాగ ఉపదేశాన్ని చెప్పే వాళ్ళ దగ్గరికి, ఆయన వయసు చూస్తే ఎంత పెద్దోడు, ఆయన తెల్లింటికలో ఉన్న వయసు కూడా నాకు లేదు. ఆయన నన్ను సారడం ఏంటి, పెద్ద వయసు, ప్రిన్సిపల్. హల్లెలూయా. అదే ఎందుకయ్యా గాడిదకి ఘనత వచ్చిందంటే ఆ గాడిద మీద యేసయ్య కూర్చున్నాడు కనుక. కొడదామో చప్పట్లు గట్టిగా యేసయ్యకి. దీన్ని బట్టి కాదు ఘనత, కూర్చున్నాయి నన్ను బట్టి. ఆమేన్, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అసలు సార్ ఆ మాటలు వింటుంటే భయం వేస్తుంటుంది సార్. అంత చక్కగా దేవుడు మిమ్మల్ని వాడుకుంటున్నాడు అని చెప్పేసి
దేవుని నామానికి మహిమకరంగా ఆ మాటలు ఆ వ్యక్తి అక్కడ మాట్లాడాడు. ఎందుకు నేను చెప్తున్న ఈ మాటలు అంటే, మొహమాటములు లేకుండా ఉపదేశాన్ని నాకు అందించాడు ఆయన. నాకు అటువంటి కష్టం మొదటి నుంచి లేదు. నా దగ్గరికి పంపిస్తున్న ఆత్మలకు నేను నేర్పించింది మొట్టమొదటిగా అదే. ఆత్మదేవుడు వేసిన విత్తనం ఏందంటే అదే. ఆమేన్, హల్లెలూయా. అందుకు మొదటి నుంచి వస్తున్న మీరే నాకు సాక్షులు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆ లైట్ పెట్టేసేమా, ఆ లైట్ ప్లగ్ పెట్టు. రేపటి నుంచి గ్రైండర్ అది పట్టుకునేది ఉంటే ప్లస్ బాక్స్ పెట్టి వేడికి ఇచ్చేసాయి, అది పెట్టొద్దు. రైట్. సరిరారెవ్వరు నా ప్రియుడైన యేసయ్యకు, సర్వము నెరిగిన సర్వేశ్వరునికి, సరిహద్దులు లేని పరిశుద్ధునికి. సరిరారెవ్వరు నా ప్రియుడైన యేసయ్యకు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. రైట్. సరిలేనటువంటి దేవుడు, ఏ ఒక్కరితో సరితూగని సరిపోడ్చినటువంటి దేవాది దేవుడు మాట్లాడుతున్న ఒక ప్రాముఖ్యమైన మాట ఏంటంటే, ఆ జన సమూహాన్ని చూసి ఆయన మాట్లాడుతున్నాడు, ప్రజలకి ఉపదేశాన్ని అందిస్తున్నాడు. అయ్యో, ఇంతమంది నా దగ్గరకు వచ్చారు కదా, ఇలాంటి ఉపదేశము చేస్తే నా నుంచి వేరైపోతారేమో, నా నుంచి తొలగిపోతారేమో, నా నుంచి వైదొలిగిపోతారేమో, మరలా రారేమో అన్న మొహమాటము లేకుండా ఆత్మదేవుని సహాయముతో యేసుక్రీస్తు ప్రభువు పరిచర్య చేస్తున్న ఆ దినాలవి. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు చాలామంది పరిస్థితి ఎట్లుందంటే, తుమ్మితే ఊడిపోయే ముక్కులని వచ్చి, అమ్మా అట్లా ఉండొద్దమ్మా, మందిరానికి రావాలి కదమ్మా అని అలా దూగుతూ ఉంటారు విశ్వాసుల్ని. అలా దూగుతూ ఊరుకుంటారా మీరు? మా నెత్తి నెక్కి కూర్చోరు? నిజం చెప్పండి, కూర్చోరు? హల్లెలూయా. కాబట్టి మొహమాటం లేకుండా యేసుక్రీస్తు ప్రభుల వారు అధికారపూర్వకమైనటువంటి ఉపదేశాన్ని అందిస్తున్నాడు బహుజన సమూహానికి. ఈ రకంగా ఉపదేశం చేస్తున్నావే, ఈ అధికారం నీకు ఇచ్చినది ఎవడో అని పరిసయ్యులు శాస్త్రులు అడిగితే, ఇది భూ సంబంధంగా ఒక మనిషి దగ్గర ఉండి తీసుకున్నటువంటి అధికారము కాదు, కానీ ఈ అధికారాన్ని నేను పైనుంచి పొంది తినే, పైనున్న అధిపతి అయిన దేవాది దేవుడు, సైన్యాధిపతి అయిన దేవుడు, సమస్తానికి ఆధారమైన దేవుడు నాకిచ్చాడు ఈ అధికారము. ఎక్కడో ట్రైనింగ్ చేస్తే అధికారం రాలేదు. ఇది ఎందుకు, ఎలా వచ్చింది అధికారం అంటే, పైనుంచి అధికారం పొందాను రా భయ్. ఎవరికో భయపడి ఉపదేశాన్ని చేయాల్సిన అవసరం లేదే. ఆ బహుజన సమూహముతో అరే ఇలా బోధిస్తే వాళ్ళు వస్తారో రారో, వెళ్తారో ఉంటారో, ఎంతమంది ఊడిపోతారో ఎంతమంది పోతారో, నన్ ఆఫ్ థింగ్. ఆ బహుజన సమూహాన్ని చూస్తూ మాట్లాడుతున్నాడు, ఉపదేశం చేస్తున్నాడు ఆయన. పోనీ బహుజన సమూహం ఎందుకు వచ్చారయ్యా? మరలా చెప్తున్నా, మాటలు చాలా జాగ్రత్తగా వినండి, కఠినంగా ఉంటాయి. ఈరోజు మసాలా చాలా ఘాటుగా ఉంటుంది. ఆమేన్, హల్లెలూయా. అటువంటి ఉపదేశం మరి ఏం చేయాలి? అది ఇచ్చాడు మళ్ళీ. దేవునికి మహిమ కలుగును గాక. లైవ్లో ఉన్న బిడ్డలు చాలామంది యూట్యూబ్లో వస్తున్నటువంటి ఆ మెసేజ్లు చూసి డిలీట్ చేసేది చాలామంది. అమ్మో, ఉపదేశం అందిస్తున్నప్పుడు ఇది నా గురించి అని చెప్పబడినప్పుడు బతుకు మార్చుకొని లోబడితే
నువ్వు ధన్యుడివి, ధన్యురాలు అయిపోతావు. ఆమేన్, హల్లెలూయా. కానీ అది జరగటం లేదు. ఉపదేశం నీ కొరకు చెప్పబడుతున్నా, అంతరంగ పురుషుడిది నీ కొరకే, బ్రతుకును సరి చేసుకో, సరిలేని నీ జీవితాన్ని సరి చేసుకో అని చెబుతున్నా, ఆహా అలా చూడడం, అలా వదిలేయడం చేస్తున్నారట చాలామంది. నా సంగమా వినండి జాగ్రత్తగా. పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్న మాట. ఆ జన సమూహాన్ని చూసి మాట్లాడుతున్నాడు. ఏమనంటే, ఎందుకు వచ్చారయ్యా జన సమూహము? మొట్టమొదటి బ్యాచ్ చెప్తున్నా, సాధ్యమైతే ఒక్క బ్యాచ్తో ముగిస్తా. ఎందుకు వస్తున్నారయ్యా? ఎందుకంటే నా ఉపదేశం ఎప్పుడు కంప్లీట్గా ఉండదు కదా, ఎప్పుడు మీరు వినలేదు, ఎప్పుడు నా ప్రభు ఇచ్చిన ఉపదేశము ఇన్కంప్లీట్గానే ఉంది, కానీ కంప్లీట్గా ఏది మీరు వినరు, నన్ను బోధించనియరు. ఆ రకంగా జరుగుతుందన్నమాట. కాబట్టి ప్రభు చిత్తమైతే ఈ ఒక్క బ్యాచ్ గురించి చెప్పి నేను మానుకుంటా, సమయాన్ని బట్టి, వాళ్ళు వంట చేసే వాళ్ళు ఇచ్చే సమాచారాన్ని బట్టి. ఆమేన్, హల్లెలూయా. రైట్, వినండి. మొట్టమొదటి బ్యాచ్ ఎందుకు వచ్చారయ్యా? ఈ బ్యాచ్ యేసుక్రీస్తు ప్రభులో ఆ బహుజన సమూహంలో ఒక బ్యాచ్ ఎందుకు వచ్చారయ్యా ఇల్లు అని చూస్తే, యేసుక్రీస్తు ప్రభు సాక్షాత్తు వారితో చెప్తున్నారు. రండి చూద్దాం. యోహాను రాసినటువంటి సువార్త 6వ అధ్యాయము 24 నుండి 27 వచనాల వరకు క్షుణ్ణంగా ఒకరు చదవండి. పరిశుద్ధుడైన యోహాను రాసినటువంటి శుభవార్త 6వ అధ్యాయము 24 నుండి 27 వాక్యాలు. కాబట్టి యేసు ఆయన శిష్యులను అక్కడ లేకపోవుట, మరల ఇక్కడ ఏముంది? అదిగో జన సమూహం. ఎవరు లేరంట అక్కడ? యేసయ్య లేడంట, యేసయ్యతో ఉన్న శిష్యులు లేరంట. ఇది చూసిందంట ఎవరు? యేసుక్రీస్తు దగ్గరికి వెంబడిస్తున్న బహుజన సమూహం. చూచినప్పుడు వారు ఆ చిన్న దోణి ఎక్కి యేసును వెతుకుచూ కపెర్నహూమునకు వచ్చిరి. సముద్రపు టద్దరిని ఆయనను కనుగొని, బోధకుడా, బోధకుడా, నువ్వు ఎప్పుడు ఇక్కడికి వచ్చావు? నువ్వు ఎప్పుడు వచ్చావు ఇక్కడికి? అసలు వస్తున్నప్పుడు ఒక మాటన్నా చెప్పి వచ్చే తెలియదా? ఎప్పుడు వచ్చావు ఇక్కడికి? మిమ్మల్ని వెంబడిస్తున్నామని తెలియదా? యేసుక్రీస్తు ప్రభును ప్రశ్నిస్తున్నారండి. నీ కోసం మేము తిరుగుతున్నాం, అటు ఇటు ఇటు, ఈడున్నావేమో, అక్కడున్నావేమో, అక్కడున్నావేమో, తిరుగుతున్నాం. కనీసం పలానా చోటుకి వెళ్తున్నాను ఫోన్ అన్న చేసేది లేదా? అంత నీ ఇష్టమేనా? లేరా ఇటువంటి వాడు ఈ కాలంలో? దైవ సేవకుల మీదని దైవ సేవకులు ఎదిరించడం, దైవ సేవకులు ప్రశ్నించడం, దైవ సేవకుల మీదకి ఎదురు తిరగటం. అక్కడ ప్రశ్నిస్తున్నారు, బోధకుడా నిన్ను వెతుకుతున్నాం మేము. నాకు తెలియక అడుగుతా, ఎందుకు యేసుక్రీస్తు ప్రభు వారికి చెప్పలేదు? నేను పలానా చోటికి వెళ్తున్నాను, రేపు మనము కపెర్నహూములోకి వెళ్ళాలి అని శిష్యులతో చెప్పాడు, ఇంకా కొంతమందితో చెప్పాడు. కానీ ఎందుకు ఆ సమూహానికి చెప్పలేదు? గమనించండి జాగ్రత్తగా. దైవ సేవకుడు తనతో అంటి పెట్టుకున్నటువంటి బిడ్డలను నడిపించే విధానం వేరు. అనగా సేవా భారము, పిలుపు భారము, సంఘ భారము, సంఘ పరిచర్య భారము, ఈ వీటిని అనగా సేవకుని భారాన్ని మోస్తున్నటువంటి కుటుంబాలను ట్రీట్ చేసే విధానం వేరు ఉంటుంది. అలా వచ్చి అలా వెళ్ళేటువంటి వారిని చూసే విధానం వేరుంటుంది. అర్థమవుతుందని నేను చెప్పేది. ఎలా చెప్పగలవన్నా ఈ మాట అనే డౌట్ రావచ్చేమో. ఒకవేళ యేసుక్రీస్తు ప్రభువు రేపు ఎక్కడికి వెళ్తున్నాడు అక్కడ కొంతమందికి చెప్పాడు, కానీ కొంతమందికి చెప్పలేదు. రీజన్ ఏంటి? ఎందుకు చెప్పలేదు అంటే అక్కడ ఏం కనిపిస్తుంది?
వారు భారము కలిగినటువంటి బిడ్డలు కారు. వాళ్ళలో ఏ భారం లేదు, అన్నీ చూసుకుంటారు వాళ్ళే. యేసుక్రీస్తు ప్రభుతో పాటు శిష్యులులే 12 మంది శిష్యులు ఉన్నారు కదా, వాళ్ళు చూసుకుంటారు. ఆయన చెప్పడం కూడా అన్నీ వాళ్ళకే చెప్తాడు, మాకు చెప్పడు. మేము చెప్పకపోతే మేమేం చేయాలా? అందుకే మేము నిర్రగా నిలుక్కొని వచ్చాము, అటు పోతాం. నేను ఎప్పటి నుంచో ఒక మాట చెప్పా కదా, పరిచర్య అనేది చెప్పితే చేసేది కాదు, చెప్పకుండానే వచ్చి తెలుసుకుని చేసేదాన్ని పరిచర్య అంటారు. మరల నాటుతున్న ఈ విత్తనాన్ని మీ చెవుల్లో, నీ హృదయంలో భద్రపరుచుకో. పరిచర్య అంటే చెప్పి చేసేది పరిచర్య కాదు. ఏయ్ పలానా పని చేయరా, ఎవరు చెప్తారు? ఇది పనోనికి చెప్పే పని. ఇది పరిచర్య అది కాదు కదా. పరిచర్య అంటే చెప్పితే ఎంత మటుకు చేస్తావు చెప్పండి మీరు. నేను చెప్తే ఎంత మటుకు చేస్తావు? నేను చెప్పిందే చేస్తావు. అరే ఆ ఫ్యాన్ ఆఫ్ చేయరా అంటే ఫ్యాన్ ఆఫ్ చేస్తాడు. ఇక్కడ మా వాడు ఉన్నాడు, ఫ్యాన్ ఆఫ్ చేయాలంటే ఫ్యాన్ ఆఫ్ చేస్తాడు. వైరు వీకడు వాడు, అది అట్నే ఉంటుంది. పోయేటప్పుడు నేను వీకాల వైరును 1,00,000 చెప్పా. దానిలోకి ఏ వైర్లు ఉన్నయొద్దు, అన్నీ అయిపోయిన తర్వాత తీసేసి అన్నీ ఎక్కడెక్కడ సెటరేట్ చేయని. చెప్తే ఎంత మటుకు చేస్తావు? పరిచర్య అనేది చెప్పితే చేసేది కాదు. దేవుని ఆత్మ కలిగి, దేవుని నడిపింపు కలిగి, జ్ఞానముతో, దూరదృష్టితో, సమయోచితంగా చేసేదాన్ని పరిచర్య అంటారు. ఆమేన్, హల్లెలూయా. చెప్పితే చేసేదాన్ని పని అంటారు, చెప్పితే చేసేవాణ్ణి పనోడు అంటాడు. అవునా కాదండి? చెప్పకుండా చేసేది బాధ్యత అంటారు. కొడదామా చెప్పండి గట్టిగా యేసయ్యకి. చెప్పకుండా చేసేది ఒక బరువును నువ్వు మోస్తున్నావు, ఒక బాధ్యతను మోస్తున్నావు. ఈరోజు సంఘానికి వెళ్తున్న బిడ్డలు బరువు బాధ్యతలు లేని వారిగా మందిరానికి వెళ్ళి వస్తున్నావు. నీ వల్ల బొట్టు బిల్ల రూపాయి పనికిరాదు సంఘానికి. యు ఆర్ యూజ్లెస్ అంతే. సంఘంలో నీ ద్వారా ఏ యూజ్ లేదు. యూజ్ లేదని ఏమంటారు? యూజ్లెస్. ఉపయోగం లేదు నీ వల్ల. ఉపయోగం లేని ఒంటెంత, ఊడిపోతే ఎంత. ఆమేన్, హల్లెలూయా. పనికొచ్చేవి కదా సంఘంలో ఉండాల్సింది. గంపల గంపల పట్టు ఎందుకు సంఘంలో? 4 గింజలు, గట్టి గింజలు ఉంటే సరిపోదా సంఘంలో? చెప్పడం అర్థమైతే గట్టి యేసయ్యకి. ఎందుకు సంఘాన్నంతా ఈరోజు పట్టుతో నింపుకుంటున్నావు? ఈ సంఘంలో దొంగలించి, ఆ సంఘాన్ని దొంగలించి, వానికి 4 మాటలు చెప్పి, ఈ సంఘం 4 మాటలు చెప్పి సంఘాన్ని పట్టుతో నింపుకోవలసిన కర్మ సేవకుడా నీకు నాకు పట్టలేదు. నీ ఒంటిలో సరుకుంటే జనులు పిలవకపోయినా నా దేవుడు ఇల్లు కొట్టి నీ దగ్గరికి పంపిస్తాడు. కొట్టు చప్పలు గట్టిగా యేసయ్యకి. ముందు సరుకు లేదు నీ కాడ. ఎందుకు సంఘాన్ని పొట్టతో నింపుకుంటున్నావు? రేపు రాకడ వస్తుంది కదా. నా సంఘానికి ఎన్ని వేల మంది వస్తున్నారు, నా సంఘానికి అన్ని వేల మంది వస్తున్నారు అని విర్రవీగుతున్నారు చాలామంది. మీరు మీరు ఇట్లా విర్రవీగుతుంటే పబ్లిసిటీ లేని ఆ కాలంలోనే ఆయన దగ్గరికి ఎలా వచ్చారంట? బహుజన సమూహం అంట. ఆయన ఎంత విర్రవీగాల? అర్థమవుతుందా? సబ్జెక్ట్ చక్కగా వినండి జాగ్రత్తగా. నీ దగ్గరికి ఆఫ్టర్ ఆల్ 1000, 2000, 3000, 5000, 10 మంది వస్తుంటే పబ్లిక్ ఇస్తున్నావు, అనౌన్స్మెంట్ ఇస్తున్నావు. ఇన్ని వేల మంది వస్తున్నారు, రండి కలిసి ఆరాధన చేద్దాం. నానా రేపు రాకడలో ఎత్తబడేది ఎంతమంది, విడువబడేది ఎంతమంది మర్చిపోవద్దు. ఎప్పుడు చెప్తుంటా కదా, మెరిసేదంతా బంగారు కాదు. ఈ విషయాన్ని గమనించుకో. సంఘంలో ఉండాల్సింది పొట్టు కాదు, గట్టి గింజలు ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. దైవ సేవకుడా ప్రతి ఉపదేశంలో సంఘాన్ని సరిచేస్తాడు,
మన జీవితాన్ని సరిచేస్తాడు. కారణం, ఇది రెండంచులు కలిగిన ఖడ్గము కనుక ఇప్పుడు మనల్ని సరిచేస్తున్నాడు. మన దగ్గరికి వచ్చేటువంటి బిడ్డలు ఎటువంటి వారో తెలుసా? సేవకుడా, నీతోనే మాట్లాడుతున్నాడు విను. నీ దగ్గరికి వచ్చే బిడ్డలు ఎటువంటి వారో తెలుసా? లోకంలో, అపవిత్రతలో, అంధకారంలో, చీకటిలో, అపవిత్రతలో, లోక సంబంధమైనటువంటి మురికంతా అంటించుకొని వస్తారు. ఎమ్మటు నీ దగ్గరికి వచ్చే సరకంతా పొట్టు. మన బాధ్యత ఏందయ్యా సంఘంలో అంటే, వినండి జాగ్రత్తగా, క్రిస్మస్ పండగ కదా, ఎప్పుడు బుధవారమా? అందరూ ఇళ్ళకు పెయింట్ వేసుకున్నారా? రంగులు కొట్టుకున్నారా? బూజు దులిపారా? ఏమనరా, పండుగలు ఇస్తారు, దులిపినారా? పెయింట్ వేసారా? ఇంటికి సున్నం కొట్టుకున్నారా? షాపింగ్ చేశారా? ఓకే, వెరీ గుడ్, అన్నీ చేశారు కదా. వినండి సేవకులు, ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, దైవ సేవకుడు ఎందుకు సంఘంలో ఉండేదంటే, ఇందాక చెప్పాను కదా, చీకటిని, అపవిత్రతను, మురికిని, బూజునంతా అంటించుకొని వచ్చిస్తారు కదా. దైవ సేవకుడు ఎందుకయ్యా ఉండేదంటే, వచ్చిన వారిని, మురికిని వదులుగొట్టడానికి దైవ సేవకుడు ఉండేది. కొట్టు చప్పట్లు గట్టిగా అర్థమైతే. ఇప్పుడు వారం రోజులే దీన్ని వాడక, 10 రోజులే దీన్ని వాడక, ఏమైంటుంది? ఇది నువ్వు వాడాలి. ఇప్పుడు ఏం చేస్తావు? 4 మూలు పట్టుకుని నువ్వు ఇదిలిచ్చి, అయినా అనుమానం తిరగకపోతే ఒక కట్టిరా, స్టిక్ లేదా, దేమా దేరా దేరా, అయినా కూడా అనుమానం తిరగకపోతే ఏ తేలిపిల్లలో, పాంపిల్లలో, జరిపిల్లలో ఏం చేస్తావు? చెప్పాలి. అయ్యి బాబోయ్, నువ్వు వాడేదాన్ని అంత కేర్ తీసుకుంటే రేపు యేసయ్య దగ్గరను నిలబెట్టాలి మేము. కొట్టు చప్పలు గట్టిగా యేసయ్యకి. యేసయ్య దగ్గర సేవకుడు సంఘాన్ని నిలబెట్టాలి. నిన్ను ఏ రకంగా దుమ్ము దులపాలి. సేవకులు, మనకు అప్పగించిన పని ఆషామాష పని కాదు. ఇది నమ్మకంగా ఇక్కడ చేయగలిగితే ప్రతిఫలం మనం అక్కడ పొందుకుంటాం. చప్పట్లు కొట్టి ప్రభు నామని గణపడదాం. మన దగ్గరికి వచ్చే వాళ్ళు ఎటువంటి వారో తెలుసా? మస్టు పట్టిపోయారు, దుమ్ము పట్టిపోయారు, అపవిత్రత పట్టిపోయారు. లోకంలో ఉన్న కల్మషము, అపవిత్రత, పాపము, అంధకారము, చీకటి, వ్యసనాలు, అన్ని రకాలుగా ఇది డైల్యూట్ అయిపోయింది. ఇప్పుడు సంఘంలోకి వచ్చిన తర్వాత మన బాధ్యత ఏంటంటే, దీన్ని దుమ్ము దులిపి దీన్ని నీట్గా ఉతికి ఎక్కడికి అప్పగించాలా? యజమానుడు వాడుకునే పాత్రగా ఆయనకు అప్పగించాలి. ఆమేన్, హల్లెలూయా. నెంబర్ 2, రెండవది, నీ దగ్గరికి వచ్చేవారు ఎటువంటి వారో తెలుసా? పొట్టు స్వభావం కలిగిన వారు, నామకార్థపు స్వభావం కలిగిన వాడు. గతంలో మాట్లాడ దీని గురించి. మొదటి నుంచి ఉన్న సంఘాలు సరైన బేస్ వేసింటే, మొదటి నుంచి ఉన్న సంఘాలు సరైన బోధ బోధించుంటే, ఆదిమ కాలం నుంచి ఉన్నటువంటి సంఘాలు సరైన వేలో సంఘాలను స్థాపించి ఉండింటే ఈరోజు ఈ పరిస్థితి వచ్చేది కాదు. పొట్టు స్వభావం, నామకార్థపు స్వభావం, ఆచారాలు, పద్ధతులు అంటూ మన పూర్వీకులు, మన పితరులు దేవాది దేవుని 40 సంవత్సరములు విసిగి యాశ్రగా తెప్పించినట్లుగా లోకంలో ఉన్న పొట్టు సంఘంలోకి వస్తుంది. ఇప్పుడు ఏం చేయాలి? లోకంలో ఉన్న పొట్టు సంఘంలోకి వస్తే, సంఘంలో ఉన్న దైవ సేవకుడు గట్టి గింజ అయితే ఆ పొట్టునంతా అని ఊపి గట్టి గింజలుగా తయారు చేస్తాడు సేవకుడు. కొట్టు చప్పళ్ళు గట్టిగా యేసయ్యకి. సేవకుడే పొట్ట స్వభావంతో ఉంటే సంఘము కూడా పొట్టే. అదే సేవకుడు గట్టి గింజ అయితే పొట్టుతో వచ్చిన వాడిని సైతం గట్టి గింజగా మార్చగలిగిన వాడు. కొట్టు చప్పళ్ళు గట్టిగా యేసయ్యకి. దట్ ఈజ్ అవర్ విజన్. అది మన దర్శనం, దైవ సేవకుని దర్శనం. ఎక్కడండి? ఎక్కడ?
ఈ కాలములో కొంతమంది వస్తున్నటువంటి దాన్ని చూసుకునే అంత విరగిపోతుంటే నానా, పబ్లిసిటీ లేని ఆ కాలంలో, అనౌన్స్మెంట్ లేని ఆ కాలంలోనే బహుజన సమూహాలు వెంబడించారయ్యా యేసయ్యను. ఆయన శక్తి అర్థం కాదు. ఇప్పుడు ఇంత మౌత్ సిస్టమ్ పెట్టి, ఇంత సౌండ్ సిస్టమ్ పెట్టినా ఎననికి చేత కాకుండా. ఆ కాలంలో ఆ సిస్టమ్ లేదు. కానీ ఆ బహుజన సమూహానికి నుంచి మాట్లాడితే ఒక్కొక్క మాట ఒక అగ్నికణంగా జనాలకి వెళ్ళేదంట. చెప్పలు కూడా ప్రభు నామాన్ని గణపడుతుంది. ఏంటి అది చదువుతున్నప్పుడు అసలు ఎలా గ్యాదర్ అయ్యారో. ఈరోజు జనాలు గ్యాదర్ చేయాలంటే కిస్మిస్ పండగ వచ్చింది, అందరికీ చీరలు ఇచ్చాం, రారి మా చర్చికి. అందరికీ బట్టలు ఇచ్చాం, రారి మా చర్చికి. గ్యాదర్ చేస్తున్నారు ఇట్లా. ఏందో రాజన్న ఏమి ఇయ్యడు. ఆడ చూడు, పండగకు మంచి చీరలు ఇచ్చారట, మంచి బట్టలు ఇచ్చారంట. పురుషులకైతే అంగి ప్యాంటు, మాకైతే మంచి చీరలు ఇచ్చారంట. ఈ రాజన్న ఏమి ఇయ్యడు మాకు. ఎందుకు వెళ్తున్నా బహుజన సమూహం అన్నారు కదా, నెక్స్ట్ దిగుతున్న దాంట్లోకి. బహుజన సమూహంలో ఉండే గ్యాంగులను దేవుడు తీసుకొని వస్తున్నాడు పక్కకి. ఎందుకు వస్తున్నారయ్యా ఇల్లు? యేసుక్రీస్తు ప్రభుని ఎందుకు వెంబడిస్తున్నారయ్యా? అక్కడ ప్రశ్నిస్తున్నారు, బోధకుడా ఎక్కడున్నావు? కనీసం ఒక మాటను చెప్పేది లేదా? పలానా సాటికి వెళ్తున్నాను, ఆడుంటారు రండి అని. ఆడ కలుసుకునే వాళ్ళం కదా అని యేసుక్రీస్తు ప్రభువును ప్రశ్నిస్తున్నారండి. యేసుక్రీస్తు ప్రభు పైకి సీరియస్ అవుతున్నారండి. మళ్ళా చెప్తున్నానా సంగమా, దైవ సేవకుడా, జనాన్ని బట్టి గర్వించొద్దు, జన సమూహాన్ని బట్టి గర్వించొద్దు. ఒక మాట చెప్పమంటావా? దైవ సేవకుడట, ఒక ఆత్మాభిషేకం కలిగిన దైవ సేవకులు చెప్తే విన్నా, ఎంతమంది ఉన్నా వారిని బట్టి నువ్వు గర్వించొద్దు. నీ సంఘానికి 5,000 రాని, 10,000 మంది రాని, లక్షలు రాని, గర్వించొద్దు. ఎన్ని వేల మంది వచ్చినా చివరికి దైవ సేవకుడు ఒంటరి వాడేనట. చూడండి, అన్ని వేల మంది యేసుక్రీస్తు ప్రభువును అనుసరించాడు కదా, అన్ని వేల బహుజన సమూహము అక్కడికి వచ్చారు కదా. చివరికి ఆయన వెంట ఉండేది ఎంతమంది ఉన్నారు? అంత గ్యాదరింగ్ చేసిన చివరికి యేసుక్రీస్తు ప్రభు ఒంటరివాడే. తనతో ఉన్నవారు వేరైపోయారు. 12 మంది 12 దిక్కుల దావ పట్టుకొని వెళ్ళిపోయారు. ఒక్క ఆయన తప్ప. నీ కొరకు మా ప్రాణాలు ఇస్తాం అని ముందు నిలబడిన వాళ్ళు, నువ్వు ఎవరో తెలియదని ముమ్మారా పద్దలాడారు. దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది? ఎప్పటికైనా సంఘం ఒకటవుతుంది. సంఘానికి వస్తున్న వాళ్ళు ఒక మాట మీద ఉంటారు, కానీ దైవ సేవకుడు అనేవాడు ఎప్పటికీ ఒంటరి వాడే. వాళ్ళు ఎన్ని చేసుకున్న చెల్లుబాటు అవుతుంది, మనం ఒక మాటని చెల్లించుకోలేం. సంఘం ఏకం కావచ్చు, సంఘం అంతా ఒక మాట మీద ఉండొచ్చు, సంఘం అంతా ఈరోజు ప్రార్థనకు పోదామంటే అందరూ వస్తారు, ఈరోజు ఏం పోదాంలే అనుకుంటే అందరూ మానుకుంటారు. కానీ చివరికి దైవ సేవకుడు ఒంటరి వాడే. ఇది యేసుక్రీస్తు ప్రభులో నుంచి నేర్చుకోవాల్సిన పాఠం. మనం ఆత్మాభిషక్తులు చెప్పినటువంటి మాట ఇది నా ప్రియులారా. కాబట్టి దేన్ని బట్టి నువ్వు గర్వించొద్దు. బహుజన సమూహం అప్పుడే ఆయన్ని వెంబడించాడు, కానీ ఆయన ఎక్కడ కూడా విర్రవీగలేదండి. ఈరోజు మనము సంఘాన్ని బట్టి గర్విస్తున్నాం, వచ్చే ఆత్మలను బట్టి గర్విస్తున్నాం. దానివల్ల ప్రయోజనం ఏముందో చెప్పు. నీ దగ్గర ఉండేది పొట్టో గట్టి గింజో ఒకసారి ఆలోచన చేసుకో. రేపు రాకడు వచ్చినప్పుడు ఎంతమంది ఎత్తబడతారో, ఎంతమంది విడువబడతారో ఒక్కసారి ఆగు. తొందరపడకు సుందరవదన. మనొక దైవ సేవకులు అన్నాడు కదా, తొందరపడద్దు, కొద్దిగా ఆగు. నా ప్రియ సహోదరి సహోదరుడా, జాగ్రత్తగా వినండి. యేసుక్రీస్తు ప్రభువును ప్రశ్నిస్తున్నారు, ఎక్కడున్నావు? ఒక మాట కూడా చెప్పలేదే అని అంటే, యేసుక్రీస్తు ప్రభు తట్టుకోలేక ఆ బ్యాచ్ ఏం బ్యాచ్ అయ్యంటే యేసుక్రీస్తు ప్రభువును ప్రేమతో వెంబడిస్తున్న బ్యాచ్ కాదది.
యేసుక్రీస్తు ప్రభు అంటే ఇష్టపడి వచ్చే బ్యాచ్ కాదు అది. నా వైపు చూడాలి అందరూ. యేసుక్రీస్తు ప్రభు అంటే మక్కువ చూపించే బ్యాచ్ కాదు అది. యేసుక్రీస్తు ప్రభు అంటే హృదయపూర్వకంగా ఆయన దగ్గరికి వచ్చే బ్యాచ్ కాదది. ఏ బ్యాచ్ అయ్యాది అంటే యేసుక్రీస్తు ప్రభువును వెంబడిస్తే, కింద చెప్పబడిన మాట చదివితే చాలా బాగుంటుంది. ఏ బ్యాచ్ ఇది? తిండి కోసం వచ్చే బ్యాచ్. చదవాలి. మీరు చూచుట వలన కాదు కానీ రొట్టెలు భుజించి తృప్తి పొందుట వలనే. అది వినండి జాగ్రత్తగా, నా వైపు చూడండి. ఎందుకు వెతుకుతున్నారు వీళ్ళు? బాధ ఏంది? యేసయ్య వెంబడి ఉంటే గనక అయ్యా కొంచెం భోంచేసిపోదురా, ఈయనను పిలిచే ఖచ్చితంగా పక్కన వీళ్ళకి పెట్టాలా? ఎందుకు వెంబడిస్తున్నారు వీళ్ళు? మొట్టమొదటి బ్యాచ్ దేనికోసం వస్తున్నారు? యేసుక్రీస్తు ప్రభువును తిండి కోసమో గుడ్డ కోసమో వీటి కోసం వెంబడిస్తున్నారండి. యేసుక్రీస్తు ప్రభువును ప్రకటిస్తే మాకు మంచి బట్ట. దైవ సేవకులు అంటే ఏమనుకున్నాం? సేవలోకి వస్తే సేవకులు ఈరోజు ఎందుకు సేవకు వచ్చావు? తిండికి గుడ్డకు, ప్రజలు మనకిచ్చే మర్యాదల కొరకు, వీటి కొరకు సంఘాన్ని సేవకు వచ్చావా? ఎందుకొరకు బైబిల్ చేత పట్టుకున్నావు? నీతోనే మాట్లాడుతున్నా నా ప్రభు. ఈరోజు ఈ కాలంలో సేవకు ఎందుకు వస్తున్నారో తెలుసా? సంఘానికి వస్తే, సేవ చేస్తే, బైబిల్ చేత పట్టుకుంటే ఒక డిగ్నిటీ ఉండాలా. వేసే బట్టలు కూడా ఎట్లా ఉండాలా? హై కాస్ట్, చాలా కాస్ట్వి. నెంబర్ 2, దైవ సేవకుడు అంటే మొదటి ప్రిఫరెన్స్ ఎవరికి ఇస్తారు? సేవకునికి. సేవకుడు అయ్యా ఇదిగో ఇది వేసుకో, ఏంటి లెక్క పీసు నీకనే తీసి పెట్టానయ్యా, ఇదిగో. వీటి కొరకు సేవకు వస్తున్నావా? కూటికో గుడ్డకో బైబిల్ చేత పట్టుకున్నావా? 2 చేతులు జోడని చెప్తున్నా. కాదు, వదిలే. పదవులకు ఆశించి, సంఘ బిడ్డలు ఇచ్చే మర్యాదలు గౌరవాలకు ఆశించి ఈరోజు సేవ చేయడానికి వచ్చావా? నీ దర్శనాన్ని మానుకో. అసలు ముందు నీకు దర్శనం ఉందో లేదో చూసుకో, పిలుపు ఉందో లేదో చూసుకో. ఈరోజు ఎందుకు సేవకులు అవుతున్నారండి చాలామంది? సేవకు వస్తే సంఘ బిడ్డలు ఎవరొకరు బట్టలు తీస్తారు, పండగ వస్తే బట్టలు తీస్తారు, కానుకలు వస్తాయి, దశమ భాగాలు వస్తాయి. ఇందును బట్టే అన్ని జనుల మధ్య దేవుని నామము దూషణ పాలవుతుందయ్యా. మన ప్రవర్తనను బట్టి కూటికో గుడ్డకో తిండికో డబ్బుకో సేవ చేసేది కాదయ్యా సేవ. నిష్పక్షపాతంగా భూమి మీద ప్రభు అప్పగించిన పని నువ్వు చేస్తే ఇటు భూ సంబంధమైన దీవెన, పర సంబంధమైన దీవెన 2 నీకే వస్తాయి. చెప్పండి ఒకటి, ప్రభు నామాన్ని మహిమపరుద్దాం. కనుక ప్రియులారా, వద్దు, వీటి కొరకు ఆశపడేవాడు కాదు సేవకుడు. ఒకవేళ అలా ఆశపడుతున్నావేమో మానుకో, లేకపోతే నెక్స్ట్ క్రిస్మస్కు నువ్వు ఉంటావో లేదో తెలియదు. ఆత్మచెప్పు సంగతులు చెవి గలవారు గ్రహింతురుగాక. చూస్తున్నాడు నా దేవుడు. నా ప్రియ సంగమా, విను జాగ్రత్తగా. ఎందుకు వస్తున్నారయ్యా యేసుక్రీస్తు ప్రభువును? ఎందుకు వస్తున్నారయ్యా అంటే తిండి కోసం. ఎందుకు వస్తున్నారయ్యా? మా సేవకుడు వస్తే, అసలు కారు వస్తే కారమ్మడు పరిగెట్టాలా. ఈరోజు సంఘ బిడ్డలను అలా తయారు చేస్తున్నారండి, అలా తయారు చేస్తున్నారు. సేవకుడు కారులో వస్తుంటే ఇటుపక్క రాజకీయ నాయకులు వస్తే వెళ్తారు చూడు, అట్లా తయారు చేసుకుంటున్నారు ఈరోజు సంఘాన్ని. పరిచర్యకు వచ్చిన బిడ్డల్ని నీ సొత్తుగా, నీ బానిసలుగా చేసుకుంటున్నావు. సేవకుడా, ఇది నీకు తగునా? తప్పించుకోలేవు. దైవ సేవకుడు కారులో వస్తుంటే ఇటు అలా ఉండాలట. అది రూల్ అంట.
సేవకుడు తన ఆత్మీయ జీవితాన్ని బండ మీద కట్టుకున్నవాడైతే, దైవ సేవకుడు గట్టి గింజ అయితే సంఘానికి వస్తున్న వారిని కూడా గట్టి గింజలుగానే తయారు చేయగలడు. కొట్టు చప్పలు గట్టిగా యేసయ్యకి గట్టి గింజలుగా తయారు చేయగలడు. అతనే పొట్టు స్వభావంతో ఉంటే సంఘమంతా పొట్టు స్వభావంతోనే ఉంటుంది. ఇది తథ్యం, ఎవరు మార్చలేరు దీన్ని. కాబట్టి ఈ జనసమూహంలో ఒక బ్యాచ్ ఎందుకు వస్తున్నారు? తిండికి వచ్చే బ్యాచ్. సంఘానికి వచ్చేవారైనా, యేసయ్యను వెంబడించేవారైనా. ఈరోజు సేవకుడు ఎక్కడికి వెళ్ళినా సేవకుని ఒడిచిలతో పంపించరు కదా. మంచి తిండి ఉంటుంది, సాధ్యమైతే వారికి బట్ట ఉంటుంది, సాధ్యమైతే వారి చేతిలో కానుకుంటుంది. దీన్ని ఆశించి గత కాలంలోనే ఉపదేశాన్ని చెప్పాం. తిండిని, గుడ్డను, కానుకను ఆశించి గృహాల్లో అడుగు పెట్టేవాడు సేవకుడు కానే కాదు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్, హల్లెలూయా. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఆత్మదేవుడు చెప్తున్న మాటను అర్థం చేసుకోండి. ఏ బ్యాచ్ అయ్యా ఇదంటే, నెంబర్ 1 విశ్వాసులతో సేవకుని వెంబడిస్తున్న సేవకుతో 2 రకాలైన మాటలు మాట్లాడుతున్నాడు. ఏ బ్యాచ్ ఇది? సంఘంలోకి వస్తే పలానా చోట అన్నం పెడతారట, ఆ సంఘంలో ప్రతి వారం భోజనాలు ఉంటాయట. ఎందుకు వచ్చారు ఇక్కడికి? జస్ట్ తినిపోయే బ్యాచ్, నెంబర్ 1. నెంబర్ 2 దైవ సేవకులు యేసుక్రీస్తు ప్రభుని వెంబడిస్తున్నారు. విశ్వాసులు ఎందుకు వెంబడిస్తున్నారు? బహుజన సమూహం ఎందుకు వస్తున్నారు అంటే, జస్ట్ ఆయన అమ్మడి తిరిగితే రోజు నాన్ వెజే. ఆమేన్, హల్లెలూయా. రోజు నాన్ వెజే ఆ కాలంలో. అందుకే వాళ్ళ కోపం. ఎందుకు? యేసయ్య లేడు. యేసయ్య లేకపోతే వాళ్ళకు భూ పెట్టలు ఎవరు, అన్నం పెట్టలు ఎవరు లేరు. అందుకు వాళ్ళు సీరియస్ అవుతున్నారు. ఎవరి మీద? యేసయ్య. చెప్పేది తెల్లా? ఒక మాటని చెప్పొచ్చు కదా. ఇది ఒక బ్యాచ్. ఆత్మీయులు విశ్వాసులు ఎందుకు సంఘంలోకి వస్తున్నారంటే, తిని వెళ్తారంతే. సంఘం గురించి పట్టించుకోరు, సేవ గురించి పట్టించుకోరు, పరిచర్య గురించి పట్టించుకోరు. ఇక్కడ ఇంత పరిచర్య జరుగుతున్నా ఏమి బెల్లం కొట్టిన రాయి మాదిరి ఏ దాని గురించి పట్టించుకోరు. చెప్పాను కదా ముందునే, కొంత ఘాటు మాటలు అని చెప్పాను కదా, ముందుగే చెప్పా. ఉపదేశం అటువంటిది. మరి ఉపదేశం అటువంటిది. మీరు అలాంటి వారు కాదు. ఎందుకంటే మొదటి నుంచి ఉపదేశంలో పరిశుద్ధాత్మని ముంచుతూ తేలుస్తున్నాడు మిమ్మల్ని. చెప్పలు కొట్టి ప్రభు నామని మహిమపరచండి. మీరు కాదు. ఒకవేళ అలాంటి స్వభావంతో ఇక్కడికి వచ్చేమో మార్చుకో. ఆమేన్, హల్లెలూయా. ఎందుకంటే గత 5 సంవత్సరాల నుంచి సేవ విధానం ఏంటో, సంఘానికి వస్తున్న వాళ్ళ విధానం ఏమిటో ఆత్మదేవుడు మీతో మాట్లాడుతున్నాడు. ఒకవేళ అయినా ఆ యాటిట్యూడ్, ఆ మైండ్ సెట్ ఉంటే మార్చేసుకో. ఆమేన్. ఇది విశ్వాసుల జాబితా. 2వది ఎందుకు సేవకు వస్తున్నారు? సేవకుల జాబితా అంటే, యేసయ్యని వెంబడిస్తే, యేసయ్యని అడ్డం పెట్టుకుంటే. చెప్పాను కదా, నా డైరీలో డేట్ వేసి పెట్టుకున్నా, గుర్తులేదు నాకు. మిడ్నైట్ టైం కూడా వేసి పెట్టాను, టైం లేదు, గుర్తులేదు. ఆ స్వరము నా చెవులో మాట్లాడుతుంది. మీతో చెప్పాను, మరలా చెప్తున్న సందర్భం వచ్చింది కాబట్టి. ఏమని మాట్లాడుతుందంటే, నా గ్రంథాన్ని అనేకుల చేతుల్లో పెట్టా. మొదట పట్టుకున్నప్పుడు వారు బాగానే ఉన్నారు. వారిని ఆశీర్వదించిన తర్వాత నా నుంచి వైదొలిగిపోయారు. ఈరోజు చాలామంది ఎందుకు బైబిల్ పట్టుకొని సేవకు వస్తున్నారు తెలుసా? బైబిల్ పట్టుకొని, నాతో మాట్లాడిన స్వరాన్ని మీతో చెప్తున్నా, బైబిల్ పట్టుకొని నువ్వు బతుకుతావా? ఏ బతుకు తెరువు లేదని బైబిల్ పట్టుకున్నావా? లేకపోతే నీ చేతికిచ్చిన బైబిల్ పట్టుకొని అనేకులను బ్రతికిస్తావా? బ్రతికిస్తావా? దీన్ని బట్టి కుటుంబాన్ని పోషించుకుంటావా? అనేక పాడైపోతున్న కుటుంబాలను కడతావా? మర్చిపోలేనండి ఆ స్వరాన్ని. నేను నీ చేతుల్లో పెట్టాను కదా, ఇది అడ్డం పెట్టుకొని బ్రతుకుతావా? అనేకులు బ్రతికిస్తావా? దీన్ని అడ్డం పెట్టుకొని
లగ్జరీ లైఫ్కి అలవాటు పడతావా? ఏ స్థితిలో ఉన్నా దీన్ని ఆధారం చేసుకుని బ్రతుకుతావా? బ్రతికిస్తావా? నా ప్రియ సహోదరి సహోదరుడా, ఎందుకు పట్టుకున్నావు బైబిల్లో? దీని ద్వారా నీ బ్రతుకు తెరువు కొరకు పట్టుకున్నావా? అలా అయితే మానుకో. మనం బతకడానికి బైబిల్ పట్టుకోకూడదండి. మనం బతకడానికి ఎన్నో మార్గాలు ఉన్నాయి. చెప్పలు కొట్టి ప్రభు నామాన్ని మహిమపడదాం. సేవకుడా, ఈరోజు బైబిల్ని అడ్డం పెట్టుకొని, దేవుణ్ణి అడ్డం పెట్టుకొని బ్రతుకొద్దు. బ్రతుకు తెరువు కొరకు బైబిల్ పట్టుకోవద్దు. అలా అయితే నువ్వు బతకడానికి ఎన్నో పనులున్నాయి, ఆ పనికి వెళ్ళు. కానీ ఇది నీ చేతుల్లో పట్టుకున్నావంటే దీని ద్వారా నువ్వు అనేకులను బ్రతికించటానికి దీన్ని పట్టుకున్నావని మర్చిపోవద్దు. చప్పట్లు కొట్టి ప్రభు నామని మహిమపరుద్దాం. అనేకుల క్షేమాన్ని నువ్వు కోరితే, ఇందులో ఉన్న సత్యాన్ని సంఘానికి తెలియపరిస్తే ఇదే నిన్ను పోషిస్తుంది. చప్పట్లు కొట్టి ప్రభు నామని మహిమపరుద్దాం. ఇదే నిన్ను బ్రతికిస్తుంది. 2 రకాలు ఉన్నాయి. నువ్వు ఏ గుంపుకు చెందినవాడివి? బైబిల్ ఎందుకు పట్టుకున్నావు? ఎందుకు సేవకు వచ్చావు? దీని ద్వారా నువ్వు బతుకుతున్నావా? నీ కుటుంబాన్ని బతికిస్తున్నావా? నీ పిల్లలు పోషించుకుంటున్నావా? లేకపోతే ఇది చేత పట్టుకొని ప్రభు చిత్తాన్ని భూమి మీద జరిగిస్తూ పాడైపోతున్న అనేక కుటుంబాలను బాగుపరిచి బ్రతికిస్తున్నావా? ఒక్కసారి నువ్వే ప్రశ్నించుకో. నెంబర్ 2, రెండవ బ్యాచ్ ఎందుకు వచ్చారయ్యా? ఎందుకు వస్తున్నారయ్యా? అక్కడే చెప్పబడింది 2 కలిపి. ఎందుకు వచ్చారయ్యా? కేవలము స్వస్థతల కొరకు, కేవలము అద్భుతాలు. అంటే ఒక మాటలో చెప్పాలంటే యూజ్ అండ్ త్రో. సమస్యగా, బలహీనంగా, బాధగా, రోగాలతో సైతాను ఎంటబడి తరిమితే దిక్కు తెలక పలానా చోట అన్నున్నాడు కదా, ఆడుకోదాం, ఆడ ముడుక్కుందాం. ఆమేన్. ఈయనకొచ్చి బాగైన తర్వాత అన్న లేడయ్యా, దేవుడు లేడయ్యా, మందిరం లేదయ్యా, మా బతుకులు మావయ్యా అన్నట్లు ఉంటారు. అర్థమవుతుందా? ఎందుకు వస్తున్నారంటే కేవలం స్వస్థతల కొరకు. వినండి, అందరూ వినండి, లైవ్లో ఉన్న బిడ్డలు మీరందరూ. యేసుక్రీస్తు ప్రభువు కేవలము నీ భౌతిక సంబంధమైన, శరీర సంబంధమైన అవసరతలు తీర్చే దేవుడు మాత్రమే కాదు. నీ శరీరం పైన రోగాలు తీసివేసే దేవుడు మాత్రమే కాదాయన. నీ అంతరంగాన్ని శుద్ధి చేసి పరిశుద్ధమైనటువంటి స్థలములోకి చేర్చేవాడు నేను ప్రకటిస్తున్న యేసయ్య. ఈరోజు రోగాల కొరకు వస్తున్నావు, స్వస్థతల కొరకు వస్తున్నావు, అద్భుతాల కొరకు వస్తున్నావు. అవి జరగవని చెప్పను, జరుగుతాయి. కానీ అది జరిగిన తర్వాత కొంతమంది యేసయ్యను వెంబడించడం ఆపేశారు. 2వ బ్యాచ్ ఇది. బహుజన సమూహంలో సెకండ్ బ్యాచ్ వీళ్ళనే త్రోవ పక్కలో ఉండేటువంటి స్వభావము కలిగినందుగా లేఖనం సెలవిస్తుంది. 4 రకాలని చెప్పాను కదా. మొట్టమొదటిది త్రోవ పక్కలో ఉన్నోళ్ళు. ఎవరు? త్రోవలో లేరిళ్ళు. వాళ్ళకు అవసరం వస్తే మందిరానికి వస్తారు, వారికి అవసరం వస్తే దైవ సేవకుని ముక్క తిప్పల నీళ్ళు ఆపుతారు. అవసరం వస్తే ఎంత మటుకైనా ఇంత వాళ్ళ అవసరతలు అక్కడతలు తీరిపోయినాయి అనుకో, కనీసం ఎదురు పడితే అన్నా అనుకుంటాం వాళ్ళు, వరేయ్ వందనాలు రాను కూడా అన్నారు. ఎస్, ఐ ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ దీంట్లో. ఒకడైతే అదో ఇది ఊర్లోనే ఎవరున్నారా, మొదటి నుంచి బిడ్డలు ఉన్నారు, వాళ్ళకి తెలుసు. ఇప్పుడు చెప్తే గుర్తొస్తుంది. ఏమండి అడ్డపంచ కట్టినాడు, పెద్ద వయసు, 3 రోజులు 4 రోజులు అయిందట పాసుకు రాక. ఉత్సపుడు అంతా ఊగిపోయిందిట, మొత్తం కడుపల్లో ఇదే అయిపోయింది. ఇటు వచ్చినట్టు నడుచుకుంటా, అయ్యో ఆ నుంచి పట్టుకొని ఈ సంకలు వేసుకొని వచ్చినారు. ఇంకా పాసుకు రాలేదంట. ఇంకా సత్సానం తెచ్చినారో ఏమో అర్థం కాలేదు. అంతకుముందు ఎక్కడికి తిప్పినారు, ఏ గుళ్ళ కాడికి, గోపురాల కాడికి, ఏ అంతరాలు, ఏ మంత్రాలు, ఏ తాయితు. ఎందుకంటే ఇవన్నీ అయిపోయినాకనే కదా ఎవరు గుర్తొచ్చేది.
అన్నున్నాడు. ఇవన్నీ ఏమ్మా ఆడుకున్నాడు ఎబ్బెత్తు ఏంది రోజు అన్నా వింటుంటావు. ఒక్కోమె కాడికి వచ్చి ఇక్కడికి వచ్చింది, ప్రార్థన అయిపోయింది, ప్రార్థన చేస్తుంటే ఆత్మదేవుడు ఆపే అన్నాడు. ముందుగా చెప్పా, మీ ఎవరాలు ఏంటో మాకు చెప్తాడు కదా ఆత్మదేవుడు. అమ్మా ఏమన్నా ఉన్నాయమ్మా అంటే ఏం లేదు అస్సలు నాకు అట్లాంటి అస్సలు పడవు, నాకు ఐ హేట్ దట్ అన్నది. అమ్మో ఎంత గొప్ప మంచురాల్లా, ఇట్టటోళ్ళు సంఘం నుండి చాలా మేలు కదా అనుకున్నా అని ముందు చెప్పి ప్రార్థన చేస్తుంటే దేవుడు ఆపేయమన్నాడు. మా ప్రార్థన ఆపేయమంటున్నాడు. ఒకసారి తాలిపుట్టు బయట దిమ్మన్నా. ఏం సామాన్యుడు కాదు కదా, ఎన్ని చూసిటారు ఇటవి నాకడే జిమ్మిక్కులా. తాలిబొట్టు బయటకు దిమ్మన్నా. అది ఆడబెట్టుకునేది, లోపల వేసుకొని పెట్టుకునేది అని ఇటు చూసుకుంటే బయటికి తీసింది. తాలిబొట్టుకు ఇంతలా ఎలబడింది ఒకటి. ఏందిమ్మా ఇదంటే, ఇది మొన్ననే 3,000 పెట్టినా. 3,000 పెట్టిందంట ఆయన. ఏంది పాత గుడ్డకు దిబ్బల మొన్న గుడ్డ, అది దానికి 3,000 పెట్టి 5,000 పెట్టిందంట. సైతాన్ మొక్కందాన. మొన్న గనులు ఎవరో వచ్చొచ్చా అంతరాలని ఆ చెట్టు మందిరం ముందర అది చెట్టు ఉంది. ఏం చెట్టు అది? కనీక చెట్టు. దానికి తగిలించి వచ్చినారు అందరూ. ఆడొచ్చాడండి, వచ్చాడుట, దిక్కు తెలకుండా వచ్చేసాడు. ఏమిరా నాయన మనం చూసేసారు చూపుంటే చచ్చిపోతున్నాడు. ఆ కండిషన్లో ఉన్నాడు. ఏందయ్యా అంటే ఇంక మాట్లాడలేక అంటున్నాడు. ఇట్టంటాడు, యాసి అంటున్నాడు, వానికి అర్థం కాదు. అన్నా ఏందిరా అంటే పక్కన వాళ్ళు పట్టుకొచ్చిన వాళ్ళు, అన్నా ఇట్లా పడిందా అని చెప్పేసి ప్రార్థన చేస్తే సెట్ అయిపోయింది. ఇంకా చెప్పకూడదు తర్వాత జరిగింది. సెట్ అయిపోయి ఇంటికి వెళ్ళాడండి. ఎందుకంటే అవసరాలకు వచ్చిపోయే బ్యాచ్ ఇది. స్వస్థతలు జరగాలంతే. మాకు అవసరం వచ్చింది, మందిరానికి వచ్చాం, అవసరం తీరింది, యూజ్ అండ్ త్రో. ఆమేన్, హల్లెలూయా. ఒకవేళ ఈ మందిరంలో అద్భుతాలు జరగలే, ఏం మందిరాలు లేవు, ఈ సేవకుడి కాడ సత్తా లేదు, ఇంకొక సేవకుడు లేడు. గతంలో చెప్పాను కదా, ఈరోజు సంఘాలను సేవకుల్ని ఒక షర్టు మార్చినట్టు మార్చేస్తున్నారు, ఒక వాచ్ మార్చినట్టు మార్చేస్తున్నారు, ఒక పౌడర్ డబ్బా, సోపు డబ్బా, దువ్వెన మార్చినట్టు మార్చేస్తున్నారు. నచ్చిన నాళ్ళు వాడుకోవడం, నచ్చకపోతే తీసేయడం, మళ్ళీ కొత్త తెచ్చుకోవడం. అంత భయంకర దినాల్లో ఉన్నాం మనం, మర్చిపోవద్దు. అట్లా అంత అయిపోయి బాగైపోతే కాలు మీద కాలు వేసుకొని బైకులో వెళ్తున్నా, కాలు మీద కాలు వేసుకొని అని బిడి తాగుతున్నాడు. నేను వానికెళ్ళి చూసుకుంటూ పోతున్నా, వాడు నాకెళ్ళి చూస్తున్నాడు. ఏం ప్రభు వీనికి ఈసారి 1 రాకుండా ఆపావు, నెక్స్ట్ 2 రాకుండా ఆపితే బాగుంటుంది ప్రభువా అనుకున్నా. అంతే కదా, ఎంత పొగురు అనుకుని మళ్ళీ ఎప్పుడు పట్టుకొచ్చావునని వినే నా కాడికి. ఎందుకంటే వచ్చినప్పుడు తాట తీస్తాం, నా కథ తెలుసు కదా అందరికీ. రెండోసారి వచ్చినప్పుడు ఖచ్చితంగా వస్తారు, వచ్చినారు కూడా. అవసరం వస్తే సంఘం, అవసరం వస్తే సేవకుడు, అవసరం వస్తే దేవుడు. నీ అవసరత తీరిన తర్వాత, నీ అక్రత తీరిన తర్వాత, నీ రోగం పోయిన తర్వాత, నీ శరీరం మీద ఉన్నటువంటి ఆ దరిద్రత పోయిన తర్వాత దేవుడులే, సంఘంలే, సేవకులే. ఎవరు? త్రోవ పక్కలో ఉన్నదానివి, త్రోవ పక్కలో ఉన్నవాడివి నువ్వు. అలాంటి వారినంట ఏమో చెతకపోయాయంట, పక్షులు వచ్చి ఎత్తుకుపోయాయట. నాయనా వినండి, స్వస్థలకు, అద్భుతాలకు, ఆశ్చర్యకాలకు పోతున్నలు సైతానగాడు ఎప్పుడు ఎత్తుకొని నొక్కుతాడో తెలియదు మిమ్మల్ని. దీనిలో కోసము సంఘాన్ని వెంబడించొద్దు. కేవలము స్వస్థతలు, కేవలం అద్భుతాలు, కేవలం ఆశ్చర్యకారాలు. ఏమండి ఒక మాట చెప్తానా వినండి. ఇప్పుడు అతిశయంతో చెప్పలేదు కానీ ప్రభు కృపను బట్టి చెప్తున్నా. ఇన్ని అద్భుతాలు జరుగుతున్నాయి కదా, ఏనాడు యూట్యూబ్లోకి మనం స్వస్థతలు తీసుకొని రాలే, కేవలము వాక్యాన్ని మాత్రమే పెడుతున్నాం. ఒకవేళ ఈ వే కాదని ఆ వేలోకి, ఆ రూట్లోకి వెళ్ళినాను అనుకో, సంఘం నిండదా? చెప్పాలి మీరే. సంఘం నిండదా? మందిరం నిండదా? పక్కన మళ్ళా కొత్త మందిరం పడదా? అర్థమవుతుందా?
సంఘానికి ఏం ఎలా ఎలా రప్పించుకుంటున్నావు? స్వస్థతల అద్భుతాలు చూపించా, ఆశ్చర్యకారాలు చూపించా. ఇలాంటి వారిని వద్దనుకున్నాడు నా యేసయ్య. కొట్టు చప్పలు గట్టిగా యేసయ్యకి. ఈ జన సమూహంలో రెండో బ్యాచ్ ఇది, త్రోవ పక్కలో ఉండే బ్యాచ్. దేనివల్ల ప్రయోజనము లేదు. ఈడ స్వస్థత జరగకపోతే ఇంకొకసారికి పోతారా నాయనా? విను జాగ్రత్తగా. అలాంటి వాళ్ళు నీకు కావాలా? అలాంటి వాళ్ళు నా దేవుడే రిజెక్ట్ చేశాడు. అవసరాలకు వచ్చేవాళ్ళు, అక్కర్లకు వచ్చేవాళ్ళు ఇలా చెప్పుకుంటూ పోతే బోల్డ్ అన్నీ ఉన్నాయండి. రెండో బ్యాచ్ ఏందయ్యా అంటే అద్భుతాలు కావాలి, వాళ్ళకి ఆశ్చర్యకారాలు కావాలి. పోనీ అది జరిగిన తర్వాత సంఘంలో కుదురుగా ఉంటారా? ఆహా. పోనీ వాళ్ళు బాగుపడి ఇంకొకరిని ఎవరినైనా మందిరానికి నడిపిస్తారా? ఆహా, నడిపిరు. వాళ్ళు స్వస్థత పడి మా పలానా చోటికి వెళ్తే దేవుడు బాగుపరిచాడమ్మా అని ఎవరైనా తీసుకొని వస్తారా? ఆహా. ఒకడు అంటాడు, అన్నా బయట ఎవరో మన ఆత్మీయ బిడ్డలు ఫోన్ చేస్తే మాట్లాడుకుంటూ అయిపోయింది, ముగించేసి ఏం లేదు, ఇంకా బయట మాట్లాడుకుంటూ వచ్చాడు. అన్నా మీ విధానం ఏంటో తెలుదు కానీ అన్నా, దేవుడు ఆడున్నాడు తెలుదు కానీ అన్నా, ఆడు చెప్పడం నువ్వు లేవు కదా అన్నా, నువ్వు పిలిస్తే ఆడుంటాడేమో కానీ లతకిన పలుకుతాడన్నా దేవుడు. ఆడ చెప్పడం నాకు అసలు ఆడుంటాడు ఏమో కానీ నీ ఎందుకని వాళ్ళ కుటుంబంలో అన్ని గొప్ప కార్యాలు జరిగాయి. మొన్నటిదాకా వచ్చింది, ఇంకా అయిపోయా హౌస్ పటక్కి. నిండు యవన కాలంలో ఉన్నటువంటి బిడ్డ, స్కిన్ అలర్జీ మొత్తం అంతా. అప్పటికి 40,000, 30,000, 40,000 దగ్గర దగ్గర 50,000 తిరిగి ఇచ్చారు. మన దగ్గరికి జస్ట్ 10 రూపీసే. ఏంటి అంతే, 10 రూపీసే కదా. 40,000 పెట్టుకు వచ్చామన్నా, ఆడ బాగలేదన్నా. నీ దగ్గరికి వచ్చిన ఆ రాత్రి నా బిడ్డ శుభ్రంగా పండుకొని నిద్రపోతుందన్నా, గోకడం లేదన్నా, సంతోషంగా ఉందన్నా. ఒరే సైతాన్ బిడ్డ, 50,000 ఖర్చు పెట్టావు కదరా, బోరులేక అల్లాడుతున్నాం కదరా, నీ బిడ్డ బాగుపడింది కదరా, ఎంతో కొంత వచ్చి బాగుపడినావు కాబట్టి చెప్తున్నా నేను, నువ్వు దేవునికి రుణస్థుడివే. అలానే నేను చేసేస్తున్నా, సంఘానికి రాకపోతే వాడు లక్షలు కాదు కదా, కోట్లు ఇచ్చినా వాడిని రిజెక్ట్ చేస్తుండే. ఆ బ్యాచ్ కాదు కదా మనము, దండుకునే బ్యాచ్ కాదు కదా. సంఘంలో అవసరతలు ఉన్నాయి, వారం వారం భోజనాలు ఉన్నాయి, సంఘ పరిచర్య ఉంది. 50,000 ఖర్చు పెట్టినా బాగా కాలేదంట, ఇక్కడికి వచ్చాకలా దేవుడు బాగు చేశాడంట. మళ్ళీ ఏం చేసినావురా దేవునికి నువ్వు? ఏసై అంటే అంత చీపా? అలానే నేను ఆయన అడ్డం పెట్టుకుని బ్రతకడం లేదే. ఏ బ్యాచ్ ఇది? ఏ బ్యాచ్? అవసరాలకు వాడుకొని పోయే బ్యాచ్ ఇది. వాళ్ళ అవసరం, వాళ్ళ అక్కరత అంతే, ఏదేం చేస్తారు. అన్నం తినేయరు, నిద్ర పోనీయరు, ఫోన్ల మీద ఫోన్లు చేస్తారు. నా ప్రియ సహోదరి సహోదరుడా, అలానే ఏనాడు నేను కాదనలేదే, కానీ ఆ మైండ్ సెట్తో ఉండొద్దు. రెండో బ్యాచ్ యేసయ్య రిజెక్ట్ చేసిన బ్యాచ్ అది. స్వస్థతలు అద్భుతాల కోసం వచ్చేవాళ్ళు నా దగ్గరికి అవసరం లేదమ్మా. ఇంకా లోతుకు ముందుకు వెళ్తే, లూకాసు వార్తలోకి వెళ్తే, అయ్యా అన్ని లక్షల మందిని దగ్గరకు వచ్చారు కదయ్యా, ఇప్పుడు చూసి ఏంది ఇంతమంది అన్నారు అంటాడు. మళ్ళీ ఏ బ్యాచ్ అది? నెంబర్ 1 తిండి కోసం వచ్చే బ్యాచ్. ఏసైని అడ్డం పెట్టుకుంటే గౌరవం వస్తుంది, పేరు ప్రతిష్టతలు వచ్చాయి. సేవకుడు అంటే ఏమనుకున్నావు? ఇటువంటి భుజాలు ఇట్లా లేచాయి వానికి. ఎవరికి? మామూలుగా ఇటు ఉంటాడు సేవకుడు, బైబిల్ చేత పెట్టుకుని ఒకరు కద్దరంగేసి ఇచ్చేసాకలా భుజాలు పైకి లేస్తాయి. అతని నడక మారుతుంది, అన్నీ మారిపోతాయి. అప్పుడు మా ప్రైజ్ లాడ్ అంటాడు. ఇప్పుడు కురవా ప్రైజ్ లాడ్ సిస్టర్ బాగున్నావా మాట తీరి గొంతులు విధానం మారిపోతుంది.
వినండి జాగ్రత్తగా. నెంబర్ 1, యేసయ్యని ఎందుకు వెంబడిస్తున్నావు సేవకుడా? కూటికి గుడ్డకు వెంబడించే వాళ్ళు ఆ కాలంలో ఉన్నారు. విశ్వాసులతో మాట్లాడుతున్నాడు. ఎందుకు వస్తున్నావు సంఘానికి? కూటి కోసం. సంఘంలో ఏనాడు ఏది చేయవు. పరిచర్య భారం ఉండదు, సేవకుని భారం ఉండదు. అలనాడు హూరు అహరోనులు ఏం చేశారో తెలుసా? మోషే ఒక్కడు ఆ భారాన్ని భరించలేక మోషే ఒక్కడు ఆ కొండ మీదకి వెళ్ళి ఇశ్రాయేళ్ల పక్షాన చేతులు ఎత్తి ప్రార్థించినంతసేపు ప్రార్థించి, అయ్యో చేతులు నొప్పెడుతున్నాయని ఆ చేతులు కిందికి దించే లోపు ఇశ్రాయేలు ఊచకోతలు కూజబడుతున్నారండి. అమాలేకుల చేతిలో సర్వనాశనం అయిపోతున్నారండి. అర్థం కావడం, అయ్యో నా ప్రజలు అల్లాడిపోతున్నారు, నా ప్రజలకు మరణం వస్తుంది అని మరలా భారాన్ని ఒక్కడే మోస్తుంటే అన్ని లక్షల మందిలో 2 తెగించి కొండపైకి వెక్కి మోషే చేతులను, అనగా దైవ సేవకుని చేతులకు అండగా నిలిచి బలపడి తోడుగా నిలిచారండి. ఎక్కడ సంఘంలో అటువంటి వారు? ఈరోజు సేవకునికి తోడుగా ఉండటం లేదండి. సేవకుని చేతుల్లో ఆ భారము లేదండి. అవసరమైతే సేవకుని రెక్కలు ఇరిచేసే వాళ్ళు తయారవుతున్నారు ఈరోజు. సేవకుని భారాన్ని పంచుకోవటం లేదు. మీకు కష్టం వచ్చే తిండి తిప్పలు మానుకుని నీ కొరకు కన్నీరు కార్చాలి సేవకుడు. సంఘంలో అవసరం ఉందంటే నువ్వు పట్టించుకున్నట్టు ఉంటావు. ఇది నీకు తగునా? ఒక్కసారి ఆలోచన చేయండి. ఎక్కడ ఆ హూరు అహరోను లాంటి వాళ్ళు ఎక్కడున్నారండి? ఒక్కరు చూపించండి సంఘంలో. ఈరోజు దైవ సేవకుని చేతుల్లో బలపరుస్తున్నావా? మాయ మాటలు చెప్పేవాడిని బలపరుస్తున్నావు, దండుకొని పోయేవాడిని బలపరుస్తున్నావు. అలా చేయడం చేతకాక చేయడం లేదండి. నాలాంటి ఆత్మాభిషక్తులు కలిగిన దైవ సేవకులు గూగుల్ పే, ఫోన్పే పెట్టడం చేతగాక కాదండి. ఎంత అవసరతలు వచ్చినా, ఎంత అక్రతలు వచ్చినా, కెమెరా కొరకు ఎంత ఇబ్బందులు పడుతున్నా ఒక్క మాట యూట్యూబ్లోకి వచ్చి చెప్తే రాలవా డబ్బులు? రాల్చుకోలేమా? ఆ బ్యాచ్ కాదే. ఫోన్పేలు పెట్టి, గూగుల్ పేలు పెట్టి, ఆ పే పెట్టి, ఈ పే పెట్టి దొండుకునే బ్యాచ్ కాదే. అన్ని చేయుటకు స్వతంత్రత నాకుందే, కానీ ఏది చెయ్యాలో ఏది చేయకూడదు విచక్షణ జ్ఞానం కూడా నాకుంది. కూడా చప్పలు కట్టగేసాకి ఇది పౌలు ద్వారా నేర్చుకున్న సత్యం. ఇది ఏదైనా అయినా పాదాల మీద పడడం, కన్నీరు కార్చడం, లేట్ అయినా పర్వాలే అవసరత తీర్చబడడం, ఇది నాకు నేర్పించాడు. సంఘానికి అదే నేర్పిస్తున్నా. అందుకే ఒకరి మీద ఆధారపడి ఏనాడు సేవ ముందుకు సాగుదాం. కాబట్టి ప్రియులరా, ముగించే ముందు 2 మాటలు, 2 బ్యాచ్లు. 1, భారం లేకుండా వచ్చి వెళ్ళిపోయేవారు. 2, స్వస్థతల కొరకు వచ్చి వెళ్ళిపోయేవారు. అద్భుతాల కొరకు వచ్చి వెళ్ళిపోయేవారు. ఆశ్చర్యకార్యాల కొరకు వచ్చి వెళ్ళిపోయేవారు. అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు పొందుకున్న వాళ్ళు వస్తే ఈరోజు సంఘం సరిపోదు. మనది ముందున్న బిడ్డలు మీరే సాక్షులు. సరిపోదు. అన్ని గొప్ప కార్యాలు చేశాడు దేవుడు, అన్ని ఆశ్చర్యకార్యాలు చేశాడు. కాబట్టి ప్రియులరా, ఈ మాటలు మాట్లాడుతున్నాడు ఆత్మదేవుడు. బహుజన సమూహం ఆయన దగ్గరికి వచ్చారు. ఇక్కడున్న మీ అందరూ ఆయన దగ్గరికి వచ్చారు. ఈ 2 బ్యాచ్లు, 4 బ్యాచ్లలో 2 మాటలు, 2 బ్యాచ్లు 2 మాటలు మాట్లాడాడు. ఈ 2 విధానాలు నీలో నాలో ఉన్నట్లయితే తొలగించుకుందాం. సంఘ భారాన్ని పంచుకుందాం, సేవకుని భారాన్ని పంచుకుందాం. వచ్చిపోయే సుట్టం సూపులాగా కాకుండా, కేవలం తినడానికి వచ్చేటువంటి వారిలాగా కాకుండా. ఒక మాట వినండి. ఆ కాలంలో యేసుక్రీస్తు ప్రభు మాట నింటానే మూతి ముడుచుకున్న వాళ్ళు ఉన్నారా? ఏందిరా అట్లా చెప్తున్నాడు? ఏం తిండి కోసం మా ఇంట్లో లేవా? పెద్ద నీ కాడికి వచ్చిన, మళ్ళీ ఉంటే ఎందుకు వచ్చినా? ఇంట్లో పాంకోవచ్చు కదా, మళ్ళీ తెచ్చి పెట్టవచ్చు కదా. సంఘంలో పరిచయం జరుగుతుంది. మళ్ళీ రోషం ఒకటి వెళ్ళిపోయిన పిక్ పడేదాన్ని పనికిరాదు. అది ఎందుకు? దానివల్ల పాడైపోతుంది, పతనమైపోతుంది.
అద్భుతాలు ఆశ్చర్యం అవసరం లేదు, వద్దు వెళ్ళిపో. భారం లేదు, బాధ్యత లేదు, ప్రార్థన లేదు, వాక్యం లేదు, ఇదేమి లేకుండా కేవలం స్వస్థతల కోసం వస్తావా? నువ్వు కూడా అవసరం లేదు, వెళ్ళిపో. మళ్ళీ చెప్తున్నా, నా యేసయ్యకి అవసరం వచ్చినదే సంఘంలో ఉండాలి. నా యేసయ్యకి అవసరమైనదే నాకు అవసరం. నా యేసయ్య రిజెక్ట్ చేసినది నేను దాన్ని అనుభవించలేను. కొట్టు చప్పట్లు గట్టిగా అర్థమైతే. ఈరోజు యేసయ్య రిజెక్ట్ చేసినవి సంఘంలోకి వస్తున్నాయి. యేసయ్యకు నచ్చనివి, వద్దన్నవి సంఘంలో జరిగిస్తున్నావు సేవకుడా. బి కేర్ఫుల్. యేసయ్య రిజెక్ట్ చేసినది, యేసయ్యకి నచ్చనిది సంఘము సేవకుడు అనుభవించలేడు. కలిసి రాదు, తృప్తిగా ఉండలేడు, సంతోషంగా ఉండలేడు. మళ్ళా చెప్తున్నా, ఆయన్ను బాధపెట్టి, దుఃఖపెట్టి, ఏడిపించి దేనిని నువ్వు అనుభవించలేవు. కనుక ఈ మాటలు విన్న ప్రియ సహోదరి సహోదరుడు, ఆ కాలంలో బహుజన సమూహం ఆయన వెంబడించారు, ఇప్పుడు వెంబడిస్తున్నారు, వెంబడిస్తూనే ఉన్నారు. కానీ ఏ బ్యాచ్కి చెందినవు నువ్వు? ఏ గుంపులో ఉన్నావు? ఆ బహుజన సమూహంలో కొన్ని గుంపులు ఉన్నాయి, నువ్వు ఏ గుంపులో ఉన్నావు? తిండికి వచ్చే బ్యాచ్లో ఉన్నావా? లేకపోతే స్వస్థతల కొరకు, అద్భుతాల కొరకు, ఆశ్చర్యాల కొరకు యూజ్ అండ్ త్రో చేసుకునే బ్యాచా? అది మానుకో. మిగిలిన బ్యాచ్లో యేసయ్యకు ఇష్టకరమైన బ్యాచ్ కొన్ని ఉన్నాయి. ఆ బ్యాచ్లోనికి పరిశుద్ధాత్మ దేవుడు మనము రూపాంతరముగా మార్చబడునుగాక. దేవుడి కొద్ది మాటలు మనందరి హృదయాల్లో ఫలభరితంగా మార్చునుగాక. ఆమేన్, హల్లెలూయా. కృప మీకు తోడయుండి నడిపించునుగాక. మోకరించి ప్రార్థన చేసుకుందాం.